దేవుని మీద విశ్వాసం కలిగిన వారికి, దేవుని మీద విశ్వాసం ఉన్న వారికి ఊహించలేని రీతిలో అసాధారణమైన అద్భుతాలు చేసేవాడే మహాదేవుడు. అలాంటి మహాదేవుని కలిగి ఉన్న మనకి శూన్యములో సృష్టిని చేసిన పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆత్మ ఇక్కడ అల్లాడుతున్నాయి. ఆ ఆత్మ దేవుడు చేయించిన ఒక్కొక్క కార్యక్రమము నానాటికి శిథిలింపచేయచ్చు వస్తున్నాడు. వృద్ధి చేయవాడు, వృద్ధి చేసే దేవుడు మన మధ్యలో ఉన్నారు. ఆయన ఎక్కడుంటే అక్కడ అద్భుతాలే అద్భుతాలు. ఈ చిన్నవారి పేటలో ఈ పెద్ద స్థలంలో ప్రారంభ దినాల్లో వచ్చినప్పుడు నాతో పరిశుద్ధాత్మ దేవుడు చెప్పారు, ఏమనంటే నువ్వు ఇది చిన్నగా చేస్తున్నావు కానీ ఇక్కడ పెద్ద బిల్డింగ్ నేను చూస్తున్నా అని చెప్పాను. చప్పట్లు కొట్టి దేవుని మనం అయిపోతాం. హల్లెలూయా. సో అలా చెప్పినప్పుడు ఎలీషా ఏదో చిన్న రేకుల షెడ్డులాగా వేద్దారు అనుకుంటాం అని అన్నారు, కానీ అదేం కాదు. దేవుడు నాకు బయలుపరుస్తున్నారు. ఇక్కడ ఎవరు ఊహించలేని ఉన్నత స్థాయిలో పరిశుద్ధాత్మ దేవుడు చాలా సుందరంగా టైల్స్ కలర్స్తో సహా అటాచ్డ్ బాత్రూమ్తో సహా పెద్ద బిల్డింగ్ ఇక్కడ నేను కట్టు చూస్తున్నాను అని ఒక దేవుని ప్రవక్తగా చెప్పడం జరిగింది. ఈరోజు అదే అక్షరాలుగా మనం ఓపెన్ చేయబోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మన మధ్యలో ఒక శ్రేష్టమైన మాట చదువుకుందాం. కీర్తన 24వ కీర్తన 7వ వచనం నుండి 10వ వచనం వరకు మన మధ్యలో ఉన్నటువంటి దైవజనురాలు చదువుతారు. గుమ్మములారా అందరూ అనండమ్మా. మీ తలలు పైకెత్తుకునుడి. అందరు చెప్పాలి, అందరు చెప్పాలి. ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకునుడి. మహిమగల ఈ రాజు ఎవడు? బలశౌర్యం కలిగిన యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకునుడి. పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మును లేవనెత్తుకునుడి. మహిమగల ఈ రాజు ఎవరు? సైన్యములకు అధిపతియగు యెహోవాయే. ఆయనే ఈ మహిమగల రాజు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుని ఈ మొదటి ఈ సింహ ద్వారాన్ని ప్రారంభించుదాం. హల్లెలూయా. పరిశుద్ధము నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, నా నామమును ఏది అడిగినా ఇస్తానని వాగ్దానం ఇచ్చా. ఇవ ప్రియులు నాయన, మా ఆత్మీయ కుమారులు, ప్రభువా, దైవజనులు, నా చేత అభిషేకించబడిన ప్రియులు నాయన, పలివేల ఎలీషా రాజు, ప్రభువా, పలివేల ఎలీషా సరోజిని, ప్రభువా, బిడ్డలను అభిషేకించి అంతకంతకు నానాటికి విస్తరింప చేస్తూ వచ్చా. ప్రభువా, వారిని ప్రేమించి ప్రభువా 2 బిడ్డలను ఒక అమ్మాయిని ఇచ్చారు. వారిని అభిషేకించినప్పుడు అవన్నిటినీ అక్షరాలు నెరవేర్చుకుంటూ వచ్చా. ఇగో ఈ దినం ఇరుకులో ఉండి మొర్ర పెట్టినప్పుడు విశాలతలో మీరు జవాబిచ్చినందుకు స్తోత్ర, కోటి కోటి స్తోత్రాలు తెలుస్తూ తండ్రి అయిన దేవుని యొక్కయు అమ్మాయి తండ్రి అయిన దేవుని యొక్కయు కుమారుడైన యేసుక్రీస్తు యొక్కయు పరిశుద్ధాత్మ త్రియేక ఏకనామములో ఈ సింహద్వారాన్ని ప్రారంభించున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధ 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 ప్రభువా, వరదోదైనా ఓ నీ మగలారా.
పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా వరదూత కోటి మగలా అభిషేకాన్ని సాదృశ్య రూపంగా మేము ఈ యేసయ్య అగ్నిదేవుడి మినిస్ట్రీస్లో మరి వాటర్ తీసుకురావాలమ్మ బిందులు 3 బిందుల్లో ఒక బింది పెట్టాలి. ఒక బిందు పెట్టండి. అందరం చేయండి. 68 35వ వచనము చదువుతుండగా రెడీ. హల్లెలూయా. కీర్తనకారుడు 35వ వచనం చదువుతాను. పరిశుద్ధ స్థలములో అందరూ చెప్పాలి. తన పరిశుద్ధ స్థలములో దేవుడు భీకరుడు ఇశ్రాయేలు దేవుడే తన ప్రజలకు బలాక్రమములను అనుగ్రహించుచున్నాడు. దేవుడు స్తుతి నందునిగాక. హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన చేసుకుని ఈ యొక్క ఉత్తర గుమ్మము ఈ తూర్పు పడమరుల ఉత్తర దక్షిణ ప్రాధాన్యతలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దబడిన ఈ యొక్క గృహాన్ని మరొక సింహద్వారాన్ని పరిశుద్ధాత్మ దేవుని యొక్క కృప ద్వారా యేసుక్రీస్తు వారి యొక్క అత్యున్నతమైన సింహాసనం నుండి దేవాది దేవుడు మనల్ని ఆశీర్వదించి ఇదిగో ఈ గుమ్మమును కూడా ప్రతిష్ఠిస్తూ ఉన్నారు. సత్యమందు ప్రతిష్ఠిస్తూ ఉండగా ఇప్పుడే ప్రార్థన ద్వారా ఈ యొక్క గుమ్మాన్ని ఓపెన్ చేయబోతున్నాం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధము నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, మీ ఉన్నతమైన శ్రేష్టమైన ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ మీరు చేసే కార్యాలు అద్భుతాలు మార్చ కార్యాలు అవి అతీతమైనవి, మానవాతీతమైనవి. ఇదిగో నీ కుమారుడు యొక్క కన్నీరును చూసావు. ఓ నీ బిడ్డ యొక్క కన్నీరులను చూసావు. నీవు ఆకాశం నుండి ఆలకించావు. నీ దర్శనాన్ని నెరవేర్చావు. ఇదిగో ఉత్తర దగ్గర సభా పరుగుతున్న ఆశీనుడినే యేసుక్రీస్తు వారికి శ్రేష్టమైన నామములో తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ త్రియక ఏకనామములో ఈ కుమ్మమును ఎలీసా దంపతులు ఓపెన్ చేస్తున్నారు తండ్రి. ఆమేన్. వాళ్ళందరికీ రావాలి. బేబీ బిడ్డ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ త్రియక ఏకనామములో ఈ కుమార్ని ప్రారంభించుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా వరదూత అయినాని కోని మగలారా వరదూత అయినాని వరదూత అయినాని వరదూత అయినాని కోని మగలారా పరిశుద్ధ 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 ప్రభువా వరదూత అయినాని కోని మగలారా. హల్లెలూయా హల్లెలూయా. దేవాది దేవుడు అద్భుతమైన పరిశుద్ధాత్మ దేవుడు మరొక అమూల్యమైన శ్రేష్టమైన గుమ్మమును మనము
ప్రారంభించడానికి దేవుడు కృప చూపారు. హల్లెలూయా. మన మధ్యలో ఈ యొక్క విశ్రాంతి గడప, ఈ గడపను ఏమంటున్నారండి? రెస్ట్ ఆఫ్ గాడ్. ఇక్కడ ఈ గదిలో, ఈ పెద్ద గది పై గదిలో మరి నెమ్మదితో పండుకొని నిద్రించి లేచి ప్రభునందు ఎల్లప్పుడూ పరవశించుదురుగాక. 127వ కీర్తన మన మధ్యలో ఉన్న సహోదరి ఇలా ఎదగరండి. 127వ కీర్తన 1 నుండి 5వ వచనం వరకు మన మధ్యలో ఉన్న బిడ్డ పేరేంటున్నా పుష్పవతి కుమార్తె గారు చదవాలని ప్రభు పేరిట తెలియజేస్తున్నారు. చెప్తుండగా బిడ్డ చెప్తుండగా అందరూ చెప్పాలి. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయవారు లేచి రాత్రైన తరువాత పండుకొనొచ్చు కష్టార్జితమైన ఆహారము నిలుచుండమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన కుమారుడు యెహోవా అనుగ్రహించు గర్భఫలము ఆయన ఇచ్చే బహుమానమే. యవ్వన కాలమందు పుట్టిన కుమారుడు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. వారితో తన ఆముల పొదిని నిప్పుకొనివాడు ధన్యుడు. అట్టివాడు సిగ్గుపడక గుమ్మములలో తమ విరోధులతో వాదించుదురు. దేవుడు మన వినికిడిలో ఈ లేఖనమును ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఈ సమయంలో వీళ్ళారా ఈ గుమ్మమును మరి కట్ చేయడానికి మరి ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదపు వెలుగులో ప్రసన్నతలో మరి ప్రతిష్ఠించాలని పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. వారి యొక్క కుటుంబ సభ్యులు అన్నదమ్ములు వారి అన్నయ్య గారు అన్నయ్య గారు తర్వాత కుటుంబ సభ్యుల ఎలిషా ఈ దంపతులిద్దరూ కూడా రండి. పట్టుకోండి, ఇలా పట్టుకోవాలి, పట్టుకోండి, ఇది మీరు పట్టుకోండి, పట్టుకోండి అంటే కనిపించండి. హల్లెలూయా. రైట్. తండ్రి యొక్కయు అజయండి కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ ఏక నామములో ఈ గృహమును విశ్రాంతి గృహముగా ప్రతిష్ఠిస్తున్నాము తండ్రి. ఆమేన్. 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 స్తుతించెదము యేసుని ఆరాధించెదము. స్తుతించెదము యేసుని ఆరాధించెదము. హల్లెలూయా. 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 అందరూ గట్టిగా ఆమేన్. హల్లెలూయా. 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 గట్టిగా గట్టిగా హల్లెలూయా. 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 స్తుతించెదము యేసుని ఆరాధించెదము. స్తుతించెదము యేసుని ఆరాధించెదము.
గదిలో ది రెస్ట్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క మహిమ, ఆయన ప్రసన్నత, ఆయన అభిషేకము నలాడుతున్నాయి కనుక ప్రత్యేకమైన అభిషేకములో ప్రార్థన చేద్దాము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, ఈ రాజ్యం విస్తరించును గాక, ఈ రాజ్యం విస్తరించును గాక, ఈ రాజ్యం విస్తరించును గాక. ప్రభా యొక్క ఆయన ఉన్నతమైన స్థానంలోనికి నీ పిల్లలను నడిపించవయ్యా. అయ్యా నీ పిల్లలను ప్రభా మీరు ఆకాశం నుండి చూశారయ్యా. ఓ నీ దర్శనము నెరవేర్చి ప్రతి కన్నీటిని ఆనందమయంగా చేస్తానని ఓ మీరు సెలవిచ్చిన ప్రవచనాన్ని అయ్యా నెరవేర్చావు దేవా. నీ ప్రవచనాలు నీ వాగ్దానాలు నెరవేర్పులో ఇదిగో ఇక్కడ తండ్రి విశ్రాంతి గది ఆయన ఇక్కడ పండుకుని నిద్రించినప్పుడు పండుకుని ఈ గదిలో ప్రార్థన గదిగా కూడా అభిషేకిస్తున్నాం. ఈ గదిని ఆరాధన గదిగా అభిషేకిస్తున్నాం. ఈ గదిలో ఆనందముతో పర్వలు తొక్కుదురుగాక, నాట్యమాడుదురుగాక, ఉల్లసించుదురుగాక. కృప చూపి మేలు చేసి మహిమ పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ త్రియేక ఏకనామములో ఈ ఇంటిని ప్రతిష్ఠించి అభిషేకించి గృహములో ఈ గదిలో దేవుని యొక్క నెమ్మదిని విడుదల చేస్తున్నాం తండ్రి. అందరూ ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెందును. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెందును. హల్లెలూయా. వచ్చారు. హల్లెలూయా. ఎలా పట్టుకోనా? స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మన మధ్యలో దైవజనురాలు మరి అమ్మగారు వాక్యం చదువుతుండగా మరి దేవాలయ గారి వారి దంపతులు ఎదరికి రావాలని ప్రభు పేరిట ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. చదవండి. ప్రసాద్ కమలా కూడా ఇక్కడ ఉన్నారు, ఈ పక్క రావాలి. 118వ కీర్తన 19వ వచనం 20వ వచనం చదువుతున్నామండి. అమ్మ 19వ వచనం 20వ వచనం చదువుతున్నారు. 118వ కీర్తన అందరూ మనం అందరం ఏకీపిద్దాం. నేను వచ్చినట్లు అందరూ చెప్పాలి గట్టిగా. నీతి గుమ్మమును తీయుడి, నీతి గుమ్మములను తీయుడి. నేను వాటిలో ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. యెహోవా గుమ్మము నీతిమంతులు దీనిలో ప్రవేశించెదరు. దేవుడి లేఖనమును ఆశీర్వదించును గాక. ఆమేన్. 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 ప్రసాద్ బాబు ఎదురుకు రండి, కమలమ్మ ఎదురుకు రండి. ఈ సైన్యం అంతా బిడ్డ ఎలిషా బాబు, ఎలిషా ఎదురమ్మ. హల్లెలూయా. ఇప్పుడు దేవానందం గారు వారి దంపతులు మీ కత్తిరి పట్టుకోండి. హల్లెలూయా. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ త్రియేక ఏకనామములో ఈ యొక్క గృహమును ప్రతిష్ఠిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెందును. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెందును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థనతో మరి యొక్క ప్రార్థన గదిని ఇది చదువుకునే గది,
ఇది ధ్యానం చేసుకునే గది, ఇది పిల్లలు ఉండే గది, ఇది మరి నూతన దంపతులుగా రాబోతున్న బిడ్డలు ఉండబోతున్న గది. హల్లెలూయా. గదిలో మరి ఎలీషా రాజుగా దేవుడు ప్రేమించిన కుమారుడు మరి కుమార్తె మరి ఈ గదిలో మరి పిల్లలు మరి క్షేమంగా సంతోషంగా వర్ధిల్లుతూ ఉండినట్ల ఇదిగో తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ త్రియేక లేఖనములో ఈ యొక్క గృహములో ఇదిగో ఈ స్థలమెల్లా ఒక ప్రశాంతత ఆవరించును గాక, నెమ్మది ఆవరించును గాక. ఈ జీవజలాలు, ఈ పువ్వులు ఎలాగైతే ఈ బిందులో ప్రతిష్ఠించి చూపిస్తున్నామో ఇది దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే పరిమళ సుగంధ తైలానికి సాదృశ్యంగా ఉన్నాయి, ఆనందానికి సాదృశ్యంగా ఉన్నాయి, నెమ్మదికి సాదృశ్యంగా ఉన్నాయి. దేవుడి మాటలు దీవించి వర్ధింప చేయును గాక. ఆమేన్. ఈ గదిలో మన మధ్యలో ఉన్నటువంటి ఎలీషా గారు ప్రార్థన చేస్తారు. స్తోత్రం 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 గట్టిగా చేయాలి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుల ప్రేమ గల మా ప్రభువా, కృపగల తండ్రి, ప్రతి ఒక్కరూ దేవుని స్తుతిస్తున్నారు. ప్రతి మాట యేసుక్రీస్తు నామములో నెరవేర్చబడును గాక. బిడ్డలు చిన్నప్పటి నుంచి ప్రభా మరి ఏదైతే బిడ్డల ద్వారా పలికో డాడీ ద్వారా ప్రభా అవన్నీ యేసుక్రీస్తు నెరవేర్చవు దేవానికి ప్రభా. ఈ గదిలోని కదా ఈ గృహంలో ఏదైతే నీ దాసులతో పలుకుచున్న మాటలన్నీ యేసుక్రీస్తు నామములో నెరవేర్చబడును గాక. నెరవేర్చబడినందుకు వందనాలు చెల్లిస్తున్నాము. మేము పొందుకున్నామని నమ్ముచున్నామని కృప నీ కాపుదల దేవానికి స్తోత్రం. అయ్యా నేను ఇరుకులో ఉన్నప్పుడు నేను విశాలమైన స్తోత్రం నాకు ఇచ్చిన దేవుడు నీవు. నేను విడిచిపెట్టిన దేవుడు నీవు. అయ్యా నమ్మకము ఉంచుకున్నా ప్రభా నీకు ప్రభా కృంగిని వేళలో దేవుడు దేవానికి స్తోత్రం. సాయం చేసి నడిపించి మీరు భయపోతుంది ప్రభా. నేను ఇదిగో నాయన డాడీ వచ్చి మనం ప్రతిష్ఠించినప్పుడు ప్రభా ఆ పనిని కూడా ఇప్పుడు వరకు కూడా ఆపలేదు ప్రభా, ఊహించలేదు తండ్రి. డాడీ ఏదైతే పలికాడో అదే ఇక్కడ జరిగింది. నాయన సత్య సంపూర్ణుడు తండ్రి. నాయన నువ్వు మాట తప్పడానికి నరుడు కాదు, దేవాదు దేవుడు తండ్రి వై ఉన్నావు ప్రభా. నాయనానికి స్తోత్రాలు. మీ బిడ్డలుగా నేను అడుగుతున్న ప్రతిదీ ఏది కాకుండా ఇచ్చినందుకు స్తోత్రాలు. ఆయన వచ్చిన బిడ్డలందరూ ఆశీర్వదించండి, దీవించండి, నీ కృపలో భద్రపరచండి. నాయన నీ కృప కొంతమంది మా రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ఆనందమానందమానందమే శాశ్వత సియోను నివాసమే. ఆనందమానందమానందమే శాశ్వత సియోను నివాసమే. తండ్రి కుమార శుద్ధాత్మలతో నీ కృపలో. హల్లెలూయా. ఆనందమే. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరము దేవుని సన్నిధిలో పరవశించే దేవుని బిడ్డలం. ఇదిగో ఈ గృహంలో అతి ప్రాముఖ్యమైన ప్రదేశానికి దేవుడు తీసుకొచ్చారు. అతి ప్రాముఖ్యమైన ప్రదేశం అంటే మన ఆకలి తీర్చే గది. మరి గదిలో ఇల్లంతా మరి సువాసంతో నింపేసే గది. ఇంకా చెప్పాలంటే ఇంకా మధురాతి మధురం. ఈ గదిలోనికి ఎంటర్ అయినప్పటికీ ఆకలితో వెళ్ళిన వాళ్ళు కడుపు నిండా తిని వస్తారన్నమాట. అందరూ ఒకసారి చప్పట్లు కొట్టండి.
వండుకోమన్నాడు. ఈ గదిలో వండుతున్నప్పుడు ఈ గదిలో ద్వారా ఇక్కడ అనేకులు దైవజనులు భోజనం చేయబోతున్నారు. అనేక మంది ఇక్కడ విశ్వాసులు దేవుని నామాన్ని మహిమపరచబోతున్నారు. ఎప్పుడు ఇక్కడ ఎల్ల ప్రతి నెల దేవుని ఘనత కొరకై దేవుని నామ మహిమార్థమై ఇక్కడ విస్తారమైన దేవుని ఆత్మల పంట రాబోతున్నాయి. వాళ్ళందరూ ఇక్కడ ఈ గదిలో వండుతున్నవన్నీ తిని ఎల్లప్పుడూ ప్రభుని స్తుతించబోతున్నారు. అంతేకాదు ప్రభు చెప్తున్నారు, ఈ గదిని మరి ఈ వంట గదిని మరి ఈ కుటుంబానికి అందరికీ రుచిగాను ఆరోగ్యంగాను దీర్ఘాయుష్యాన్ని దేవుడు చేయబోతున్నారు. గట్టిగా అందరూ రెండు చేతుల చెప్పండి, చప్పట్లు కొడుతూ అదేవిధంగా కుందూరు నుంచి వల్లూరు నుంచి వచ్చిన పిల్లలు మరి ఎదురుకి రండి. హల్లెలూయా. తీసుకోండి. ఎదురుకి రండి. ఎలీషా గారి దంపతులు, ఇంకా మీ పెద్దమ్మ గారు ఎవరు? మీ పెద్దమ్మ కూడా ఎదురుకి రండి. హల్లెలూయా. మీరు ఇలా ఉండండి. మా దంపతులు మేము బతుకు మీ దంపతులు మీ దంపతులు అమ్మ బిడ్డ నువ్వు వెళ్ళరా, వచ్చాయి పట్టుకు వచ్చాయి ఎలా వచ్చాయి నువ్వు ఇలా పట్టుకు రైట్ కొంచెం ఇలా ఉన్నాను రైట్ అమ్మ అలా కనపడాలి. దేవునికి మహిమ కలుగుగాక. చెప్పండి నలుగురు చెప్పరాబోయా. వాక్యము చదివే ముందు వాక్యాన్ని ఒకసారి ధ్యానం చేసి అడుగుల ముందుకేద్దాం. 128వ కీర్తన మన మధ్య 128వ కీర్తన మన మధ్యలో ఉన్నటువంటి పాస్టర్ గారు చదువుతారు. 128వ కీర్తన ఫస్ట్ నుంచి 6 వచనాలు చదువుతున్నామండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు అందరూ చెప్పండి. నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతిల కష్టార్జితము అనుభవించెదవు. నీవు ధన్యుడవు. నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె ఉండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఉదేవ మొక్కల వలె ఉందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎలా ఆశీర్వదించబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానముండును గాక. ఆమేన్. దేవుడి మన వినికిడిలో లేఖనాన్ని ఆశీర్వదించును గాక. తండ్రి యొక్కయు కత్తిరి పట్టుకున్న రెడీ అయిపోండి. తండ్రి యొక్కయు అందరూ చేయలేండి. కుటుంబ సభ్యులు స్నేహితులు అందరూ చేయలేండి. అందరూ చేతులేండి. తెగిపోతాడు తెగిపోతా. కత్తిరి పట్టుకున్నాం మొదలెట్టే కుమారుడు కట్టేసి ఈ యొక్క వంటగదిని ప్రతిష్ఠిస్తున్నారు తండ్రి. హల్లెలూయా 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 యేసు హల్లెలూయా హల్లెలూయా యేసు హల్లెలూయా. అందరూ చెయ్యమ్మా. యేసు హల్లెలూయా హల్లెలూయా
యేసు హల్లెలూయా స్తుతించెదా యేసు స్తుతించెదా స్తుతించెదా యేసు స్తుతించెదా పరలోక తండ్రి స్తుతించెదా పరిశుద్ధ రాజా స్తుతించెదా అనండి పరలోక తండ్రి చప్పలు కొట్టాలి స్తుతించెదా ఆర్భటింతును ఆరాధింతును ఆర్భటింతును ఆరాధింతును రుచులను ఇచ్చిన వాడు ఆరాధింతును రుచులను ఇచ్చిన వాడు ఆరాధింతును ఆహారమై వచ్చితివయా ఆహారమై వచ్చితివయా మా దాహమంతా తీర్చినావు నిజమేనయ్యా దాహమంతా తీర్చినావు సత్యమేనయ్యా ఆరాధింతును యేసుని ఆరాధింతును ఆరాధింతును ఘనమైన దేవుడని ఆరాధింతును ఘనమైన దేవుడని హల్లెలూయా ఈ సమయంలో ప్రత్యేకమైన ఈ యొక్క శ్రేష్టమైన సమయానికి వచ్చాము మరి హల్లెలూయా ఈ గదిలో బాయ్ ఇది రెడీగా ఉందా రెడీగా ఉందా త్వరగా పడ్డవాళ్ళకి హల్లెలూయా 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 పరిశుద్ధాత్ముడా 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 హల్లెలూయా హల్లెలూయా థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రార్థన చేసుకుందాం ఈ గదిలో ప్రార్థన అభిషేకంతో ఇదిగో వంటగదిని ప్రతిష్ఠించి మరి దీనిని ఆరంభించచ్చు ఉన్నాం ప్రార్థన పరిశుద్ధము నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి మీ ఘన నామానికి మహిమ కలుగును గాక మీరు ఎల్లప్పుడూ స్తుతించబడుతూనే ఉండాలి మీరు ఎల్లప్పుడూ మహిమ పొందుతూనే ఉండాలి అయా మేము బహుగా ఫలించుట ద్వారా మీకు మహిమ ఆయన ధన సంపదలతో ఐశ్వర్యాలతో అయా ధన ఘనతలతో కీర్తి ప్రతిష్టతలతో విస్తరించడం అనేది ఇదిగోనైనా ఆహార విషయంలో నీ కృప ఎంతగానో తెరుస్తున్నావు నీ మహిమను వెల్లడిపరుస్తున్నావు నీ అగ్నిని వెల్లడిపరుస్తున్నావు దహించు అగ్నిగా దేవుని మహిమగా ఈ వంటగదిలో దేవా ఎల్లప్పుడూ ప్రభువా సుఖమైన ఆనందకరమైన రుచికరమైన ఆహ్లాదకరమైన వంటలు వండుకుంటూ తింటూ నిన్ను స్తుతిస్తూ ఆయన సకల సుఖములతో సకల ఆనందాలతో సకల సౌఖ్యాలతో సకల రుచులతో ఎల్లవేళలా వర్ధిల్లుదురుగాక యేసు క్రియకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్. ఇప్పుడు అమ్మగారు ప్రార్థన చేసి ఈ గిన్నె దాని మీద పెట్టాలని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. ఆ తర్వాత స్తోత్రం తండ్రి వందనాలు ప్రభువా నా తండ్రి నీ బిడ్డల పట్ల చేసిన అద్భుత కార్యములకు వందనాలు ప్రభువా ఇదిగో ప్రభువా నీ భోజనపు బల్ల చుట్టూ నీ బిడ్డలు ఒలివ మొక్కల వలె ఉందిరా నా ప్రభువా నీ బిడ్డల చేతుల కష్టార్జితను అనుభవించి ప్రభువా అయ్యా ఎన్నో రుచికరమైన ఆహార పదార్థములు తినుచు ప్రభువా పుష్టికరముగా బలముగా ఉండి నిన్ను స్తుతించి ఆరాధించే బిడ్డలుగా ఉండడానికి సహాయం చేసినందుకు వందనాలు తండ్రి అయ్యా నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా అయ్యా నా తండ్రి ఇదిగో నాయన ఈ యొక్క గృహంలో ప్రభువా ఈ అగ్నిని రగిలిస్తున్నాం ప్రభువా నీ బిడ్డల ప్రభువా ఆత్మీయ అగ్నితో ప్రభువా పరిశుద్ధాత్మ ఆత్మాభిషేకముతో నింపబడడానికి సహాయం చేసి నడిపించమని మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధ త్రియేక ఏక నామములో ఈ చక్కటి పాత్రను ఈ యొక్క గ్యాస్ స్టవ్ మీద ఏర్పాటు చేస్తున్న దైవజనురాలు ప్రతిష్ఠిస్తూ
ఆ పాత్రను పెడుతుండగా పరలోకం నుండి దేవదేవుడు ఆశీర్వదించుచున్నారు. ఎండు తొట్టిని ఆశీర్వదించును గాక, మీరు వస్త్రాలు ఆశీర్వదించును గాక, మీరు పంటను ఆశీర్వదించును గాక, మీరు ధననిధులు ఆశీర్వదించును గాక. హల్లెలూయా. గది నిండా లేని వస్తువు అంటూ ఉండదు, అన్ని వస్తువులు దేవుడు ఇచ్చేస్తున్నాడు. రకాల సౌకర్యాలు దేవుడు ఇచ్చేస్తున్నాడు. ఎప్పుడు ఆమె తొట్టులో పిండి తొరిగిపోదు, నూనె తరగదు, అన్ని సర్వ సమృద్ధిగా ఉండునుగా. ఇప్పుడు కింది అమ్మా ఇబ్బంది పాలేస్తారు. అది ఇప్పే ఉందా? పాలేస్తుండగా పాలేస్తుండగా బేబీ బిడ్డ ఎదురుగా కమల బిడ్డ ఎదురుగా ముగ్గురు పట్టుకోండి. పట్టుకో అమ్మ అమ్మ నీవు పట్టుకోండి. అది చేపట్టుకోండి. స్తోత్రం 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 సరే. తండ్రికి మహిమ కలుగును గాక, కుమారునికి మహిమ కలుగును గాక, పరిశుద్ధాత్మ దేవునికి మహిమ కలుగును గాక. అందరిలో ఆదరణ నడిచేటమ్మా. స్తోత్రం. పరిశుద్ధుడా మహోన్నతుడా నీకే ఆరాధన, నీవు తోడుండగా నీకే మహిమలన్నీ, నీవే నా రాజు, నిన్నే గణపరుతును, నీకే మహిమ ఘనతలు నా యేసయ్యా. హల్లెలూయా 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 యెహోవాను స్తుతించుడి, రారాజునే స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి, రారాజునే స్తుతించుడి, పరిశుద్ధాత్ముని స్తుతించుడి, పరిశుద్ధాత్ముని స్తుతించుడి, పరిశుద్ధాత్ముని స్తుతించుడి. వాళ్ళ మేనపిల్లలు వస్తున్నారు. పరిశుద్ధాత్ముని స్తుతించుడి. తెలుసా? హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సమయంలో ఎలీషా అన్నదమ్ములు వాళ్ళ ఎవరు బాబా ఊరలు బంధువులందరూ సమక్షంలో ఇక్కడ ఈ శ్రేష్టమైన ఈ ప్రారంభ ప్రార్థన నుండి ముగింపు ప్రార్థన వరకు దేవాది దేవుడికి మాత్రమే తోడే ఉన్నాడు. హల్లెలూయా. ఈ సమయంలో ప్రత్యేకంగా మన మధ్యలో మరి నన్ను ప్రేరేపించి ప్రార్థన చేయమని అవకాశం ఉందని అడుగుతున్నాను. దేవానంద గారు ప్రార్థన చేస్తారు. చేయాలి, చేస్తారు. పరిశుద్ధ 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 కోటాలు కోటలతో స్తుతించబడుతున్న మా ప్రియ పరలోకపు అయ్యా నీకు స్తోత్రములు స్తోత్రం ప్రభా. ఇంటి నిమిత్తం అయితే ప్రభా ఈ స్థలంలో నిలబెట్టి ఉన్నావు. మాకంట ముందు నువ్వు ఎగిన దేవుడు ప్రభా. చేతుల మీదుగా
ప్రభా ఈ గృహాన్ని ప్రదేశించి ప్రభా కాసి కాపాడి తండ్రి ఈ రెక్కల ప్రభుల తండ్రి దాసినని ఆశలు చెల్లిస్తున్నాను ప్రభా. అయ్యా నీ దాసుని ద్వారా తండ్రి జీవించబడినట్లుగా ప్రభా మేము నమ్ముచున్నాము ప్రభా. ఈ కుటుంబాన్ని తండ్రి నూరొంతులుగా అభివృద్ధి చేయమని అడిగిస్తున్నాను. నీ బంగారు పాదములు పట్టిన బతుకులాడుచున్నాయా ఈ కుటుంబంలో ఉన్న తండ్రి ప్రతి ఇరుకులు ఇబ్బందులు తొలగించి ప్రభా నీ శ్రేష్టమైన మీరు అయ్యా ఈ చిన్న ప్రార్థన నాకు అవకాశం ఇచ్చినందుకు దీనినైనా నేను ప్రభా తప్పుడు ప్రభావం చేసినట్టు పరిశుద్ధ నామమున అడుగుచున్నాను ప్రభా. తండ్రి యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు త్రియేక దేవుడైన యేసుక్రీస్తు యొక్కయు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక ఏకనామమైన యేసుక్రీస్తు నామములో ఈ హాలును ఎల్లప్పుడూ ఆనందించుదురుగాక. పరిమళ ఆనందముతో సంతోషాలతో ఉందురుగాక. ఓ ఈ నీళ్లు ఎంత చల్లగా ఉన్నాయో అందరి హృదయాలు అంత చల్లగా ఉండుగాక. ఆరోగ్యాలు పరిమళ సుగంధముతో వెదజల్లబడుతూ ఎల్లప్పుడూ హాయిగా ఉందురుగాక. వర్ధులుతూ ఉందురుగాక. సుఖముగా ఉందురుగాక. క్షేమముగా ఉందురుగాక. ధన సంపదలతో నింపబడుగాక. అష్టైశ్వర్యాలతో నింపబడుగాక. వాళ్ళ భాగ్యములతో విస్తరించబడుగాక. హల్లెలూయా. చివరిగా అమ్మగారి ఆశీర్వాదాలు పలుకుతారు. ఆశీర్వదించబడుదురు కాక మీ బిడ్డలు దీవించబడుదురు కాక ప్రభా. మీ బిడ్డల ఆయువు ఆరోగ్యము కలిగి జీవించుదురు కాక ప్రభా. ఐశ్వర్యాలతో బ్రతుకుదురు కాక బిడ్డలు ఘనపరచబడుదురు కాక. అనేకులకు ప్రభా అప్పు ఇచ్చే బిడ్డలుగా ఉందురు కాక. బిడ్డల చుట్టూ నీ కంచె వేయండి ప్రభా. బిడ్డల హస్తమును పట్టుకున్నందుకు వందనాలు ప్రభా. బిడ్డలని ప్రభా ఉన్నతమైన శిఖరాగ్రానికి ఎక్కించబోతున్నందుకు వందనాలు. అయ్యా ఇదిగో ఈ గృహంలో ఉన్న బిడ్డలని చిన్న బిడ్డల మొదలు పెద్దవారి వరకు ప్రభా అయ్యా నీ కృప ఇస్తున్నందుకు వందనాలు చేసి అయ్యా నీ దయ చూపించినందుకు వందనాలు. పిల్లలను మీరు ఆశీర్వదించండి. సంతోషాలు ఆనందము ఐశ్వర్యము బిడ్డలకు నెమ్మది క్షేమము కృపయు కలుగును కాక. ప్రభు మనుషుడని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవునికి దివ్యమైన మనోహర సహవాసము, ఆయన దివ్య సన్నిధి, ఆనందపు జల్లులు, ఆనంద తైలం ఇప్పుడు ఎల్లప్పుడూ దేవుని రాకడ పర్యంతం వరకు ఈ నూతన గృహంలో అడిగడిగిన బిడ్డలందరూ అనుభవించుదురుగాక. అనేక గ్రామాలు పట్టణాల నుండి విస్తారమైన ఆత్మలు తండలుగా వచ్చుదురుగాక. ఆరు నిండిపోయి బయట కూర్చుని వాక్యం ఉందురుగాక. పైన మందిరం కట్టబడునుగాక. పైకి చేతులందరూ పైకెత్తండి. అందరూ చేతులు పైకెత్తి